ఇంట్లో అందరూ భోజనం చేస్తూ ఉంటారు. ఇంతలో అక్కడికి చంద్రకళ వాళ్ళ అమ్మ వచ్చి వాళ్ళ బావగారితో ఇలా అంటూ ఉంటుంది. బావగారు, ఏంటి మీరు విరాట్ని అరెస్ట్ చేయించారా అని చెప్పి అడుగుతుంది. అది వినగానే వరదరాజులు ఇలా అంటూ ఉంటాడు. అవును, నేనే అరెస్ట్ చేయించాను. ఎందుకంటే విక్రమ్ భార్యని తీసుకుని వెళ్ళి తన ఇంట్లో పెట్టుకున్నాడు, అందుకే అరెస్ట్ చేయించానని చెప్పి అంటాడు. అది వినగానే చంద్రకళ వాళ్ళమ్మ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటి బావగారు, అన్నీ తెలిసి మీరు ఇలా చేస్తున్నారేంటి అని చెప్పి అంటుంది. రేపు కోర్టుకి విరాట్ని తీసుకుని వెళ్తారు. రేపు అతనికి శిక్ష వేస్తారు. చంద్రకళని ఇక్కడికి పంపిస్తారు. చంద్రకళ విక్రమ్తో కలిసి లండన్ వెళ్ళిపోతుంది. ఇదే జరుగుతుంది, రేపు జరగబోయేది ఇదే అని చెప్పి అంటూ ఉంటాడు. అది వినగానే అక్కడ ఉన్న చంద్రకళ వాళ్ళ అమ్మ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక వరదరాజులు ఆ మాట అనేసరికి తనైతే కంగారు పడుతూ ఉంటుంది. అసలు విరాట్ని అరెస్ట్ చేయడం ఏంటి, కోర్టు మెట్లు ఎక్కించడం ఏంటి, ఇదంతా ఎందుకు ఇలా జరుగుతుందని చెప్పి కంగారు పడుతూ ఉంటుంది. ఇక వరదరాజులు అయితే నా నిర్ణయాన్ని ఎవరూ కాదనలేరు. ఈరోజు నేను చెప్పేదే రేపు జరుగుతుంది, కావాలంటే చూస్తూ ఉండు అని చెప్పి వరదరాజులు అంటాడు. అది విని ఇంట్లో వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.